వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక పురాణం 3వ రోజు. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగటయేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీకమాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నాన, దాన, జపతపాదులు చేయకపోవట వలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారతఖండం మందలి దక్షిణ ప్రాంతమునందు కల ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవ్యాఖ్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడుండెను. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతో, దీర్ఘ కేశములతోనూ, బలిష్టంబులైన కోరలతోనూ, నల్లని బాణపొట్టతోనూ, చూచువారికి అతి భయంకర రూపములతోనూ 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిపోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయభ్రాంతులకు గురిచేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు వృక్షము కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజా వణుకుచూ ఏమీయూ తోచక నారాయణ స్తోత్రంను పఠించుచూ ఆర్తత్రాణపరాయణ, అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాలు పాలుగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగా ఈ పిశాచముల బారి నుండి నన్నూ రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావా, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రార్థేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఎందులకు మీకీ రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు అని ఏలుకగా వారు, విప్రపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగింది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడదేశం బ్రాహ్మణుడును. నేను మహాపండితుడనని గర్వము గలవాడనై యుంటిని. న్యాయ విచాక్షణలు మాని పశువునై ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులకు సుఖపెట్టక పండితులను అవమానపరుచు లుబ్ధుడునై లోకకంటకుడిగా నుంటిని. అట్లుండగా ఒకానొక పండితుడు కార్తీకమాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో ఏదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము, వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటివేసి తిని. అందులకు విప్రునకు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడా బెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి. నీవు రాక్షసుడివై, నరభక్షకుడివై నిర్మానుష్య ప్రదేశములలో నుండువు అని శపించుటచి నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును, కాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా. కాని నా అపరాధము క్షమింపుమని వారిని ప్రార్థించిని. అందులకతడు దయతలిచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వటవృక్షము చేయగలదు.
నీవందు నివసించుటచే బ్రాహ్మణుడి వలన పునర్జన్మనొందుదువుగాక అని వేడలిపోయాను. ఆనాటి నుండి నేనీ రాక్షస స్వరూపమున నరభక్షణము చేయుచుంటిని. కాని ఓ విప్రోత్తమా, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమా, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్రాయను నటుల చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య ఏరమాన్నములతో భుజించుచుండేవాడను. నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కావున నాకీ రాక్షసత్వము కలిగెను. నన్ని పాప ఎంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై ఏరి ఏరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేడివాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు గొనితెచ్చిన సంభావమును నా ఉంపుడుగత్తెకు అందచేయుచు మద్యం మాంసము సేవించు పాపకార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపము ధరించి, కావున నన్ను కూడా పాయ విముక్తిని చేయుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దినాలాపములాలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్విరి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమున ముగ్గురి బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి రాక్షస రూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠమునకు ఏగిరి. కార్తీకమాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదించుదురు. అలా ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. మూడవ రోజు పారాయణము సమాప్తము.